తర్వాత నైరుతికి రాహుగ్రహం. రాహు అహంకారకుడు. ఆత్మహత్యలు చేసుకోవడానికి, జీవితాలను సర్వనాశనం చేసుకోవడానికి, షార్ట్ టెంపర్ డెసిషన్స్ తీసుకోవడానికి, ఎప్పుడు వాస్తు ప్రకారం లేనప్పుడు, వాస్తుకి అనుగుణంగా కనుక ఉందనుకోండి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. తర్వాత పడమరకు సంబంధించి శనిగ్రహం. ఏడుపులు, అన్ని రకముల బాధలు, కష్టములు. అనగా ఉదాహరణ మీకు చెప్పాలంటే, దాహం వేస్తుంది, అక్కడెక్కడో మంచినీళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీకన్నా ముందు కొంతమంది తాగుతూ ఉంటారు. సరే, అక్కడికి వెళ్ళి తాగుదామని మీరు అనుకుంటారు. మీరు వెళ్ళే సమయానికి అక్కడ మంచినీళ్ళు అయిపోతాయి, లేదా ఆ కుండ పగిలిపోతుంది, లేదా ఆ మంచిని అక్కడి నుంచి తీసేస్తారు. అంటే అలాంటి తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు శనిగ్రహం. శని పరమపాపగ్రహం. అనగా పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో ఆ జన్మలో ఉన్నటువంటి కర్మని ఈ జన్మలో తొలగించి మరు జన్మకి మిమ్మల్ని పయనింపచేసేటువంటి వాడే శనీశ్వరుడు, శని భగవానుడు.